హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ దేవరా. ఏ మూవీకైనా డైరెక్టర్, హీరో, హీరోయిన్ అందరికంటే ముఖ్యమైనది స్టోరీ. అది కొత్తగా లేదు. సరే, పాతదైనా స్ట్రాంగ్గా ఉందా అంటే లేదు. థ్రిల్లర్ కాదు, సస్పెన్స్ లేదు, మాటల్లో చెప్పే హై ఎలివేషన్ స్క్రీన్ మీద సీన్స్లో కనబడలేదు. మూవీలో ఎక్కడ ఆ హై ఫీలింగ్ రాలేదు. ఆడియన్స్ అరుద్దాం అనుకుంటారు కానీ ఆ థాట్ కంటిన్యూ చేసే సీన్స్ పడలేదు పెద్దగా. కొరటాల మూవీస్లో కొన్ని డైలాగ్స్, ఫైట్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి, కానీ ఈసారి ఆ ఇంపాక్ట్ కనిపించలేదు. ఇంకా చెప్పాలి అంటే మూవీకి మెయిన్ డ్రాబ్యాక్ పువర్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. కొన్ని మూవీస్ చూసాక స్టోరీలో దమ్ముంది అనుకుంటాగా, అది దేవరా మూవీలో లేదు. ఈ మూవీకి ఇంకో మైనస్ ఏంటంటే తారకన్న హీరోయిజం కానీ సైఫ్ అలీ ఖాన్ విలనిజం కానీ ఎక్కడ కూడా క్లియర్గా ఎవిడెంట్గా కనపడదు. ఇక హీరోయిన్ కి రోలే లేదు, గట్టిగా 15 నిమిషాలు కూడా కనబడదు మూవీలో. ఇక కొంతమంది అనుకోవచ్చు, అనొచ్చు, ప్రతి మూవీకి కొత్త స్టోరీస్ ఉంటాయా, అన్ని కరెక్ట్ గా ఎట్లుంటాయి, ఒక రకంగా బానే ఉందిగా, ఒకసారి చూడొచ్చు కదా అని. ఓకే, ఇది నేను ఒప్పుకుంటా. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తారకన్నను చూడ్డానికి యావరేజ్ వన్ టైం వాచ్ అనుకోవచ్చు. కానీ అది నువ్వు టికెట్ 150 ఆర్ 200 పెడితే చాలేరా బై అన్న ఫీల్ వస్తుంది. ఒక్కో టికెట్ బుకింగ్ ఛార్జెస్తో కలిపి 450. అన్నన్ని డబ్బులు పెట్టి థియేటర్స్కి పోయి మూవీ చూస్తే మూవీలో ఏం లేకపోతే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? మూవీలో ఆర్టిస్టులు లేరా అంటే ఉన్నారు. ప్రకాష్ రాజ్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, గెటప్ శ్రీను. కానీ ఎవ్వరికి చేయడానికి ఏం లేదు. రైటింగ్ ఫాల్ట్ ఇది కూడా. ఏ క్యారెక్టర్ చక్కగా రాసుకోలేదు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ అయితే ముందు చెప్పినట్టు గట్టిగా 15 నిమిషాలు కూడా ఉండదు మూవీలో. తారకన్ ఒక్కడే వన్ మ్యాన్ షో లెక్క మూవీ అంతా లాక్కొస్తాడు. ఇక అన్న యాక్టింగ్ స్కిల్స్ మనకు తెలియని కావు. ఆయన టాలెంట్లో 50% కూడా యూజ్ చేసుకోలేదు, మనకి స్క్రీన్ మీద చూపించలేదు. ఎన్టీఆర్ అంటేనే మతిపోయే డైలాగ్స్, మాస్ యాక్షన్స్ అండ్ కిక్ ఇచ్చే స్టెప్స్ ఏది లేదు దేవరా మూవీలో. డాన్స్ ఉండే ఒకే సాంగ్ దావుదీ సాంగ్, ఆ సాంగ్ కూడా మూవీలో లేదు. తారకన్నని హీరోగా పెట్టుకొని సాంగ్స్ లేకపోవడం ఏందో అర్థం కాలేదు. ఇవేం లేకుండానే ఆల్మోస్ట్ 3 గంటలు ఉంది మూవీ. అంటే ఎడిటింగ్ ఎట్లుందో, ల్యాగ్ ఎంత ఉందో అర్థం చేసుకోండి మీరే. నా పాయింట్ ఏంటంటే మీ దగ్గర స్క్రిప్టే స్ట్రాంగ్గా లేనప్పుడు ఇంత బడ్జెట్ ఎందుకు, స్టార్ కాస్ట్ ఎందుకు, రెప్యూటెడ్ క్రూ ఇవన్నీ ఎందుకు, ఆ టికెట్ 450 పెట్టుడు ఎందుకు అనేది క్వశ్చన్ ఇక్కడ. మూవీ విజువల్లీ ట్రీట్ అనేది కూడా ఏం లేదు. అంతా అదే ఊరు, చెట్లు, బీచ్, సముద్రం. ఇక ఈ మాత్రం ఆనందానికి ఇంత బడ్జెట్, 2 పార్ట్స్ ఇవన్నీ ఎందుకో తెలియదు. ఇక అనిరుద్ మ్యూజిక్, అదటు హైలైట్ కాదు, ఇటు ఫ్లాప్ కాదు, ఉంది అంటే ఉంది. కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ సిచ్యువేషన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల హైలీ ఎలివేటెడ్ ఫీల్ వస్తుంది. దేవరా మూవీలో అది ఎక్కడా జరగలేదు. మరి అనిరుద్ తెలుగు మూవీస్కి కొట్టొద్దని కొట్టలేదా, లేక నిజంగానే ట్రై చేసినా కూడా ఆయన స్టాండర్డ్స్ తగ్గిపోయినాయా అనేది ఆయనకే తెలవాలి. ఇక ఎక్కువ మాట్లాడి ప్రతిదీ స్ట్రెస్ చేయడం కూడా వేస్టే. సో ఓవరాల్గా 6 ఇయర్స్ తర్వాత తారకన్నని స్క్రీన్ మీద చూసుకుందాం, అది కూడా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఎన్టీఆర్ రేంజ్ డైలాగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎమోషన్స్ కానీ, డ్యాన్సులు కానీ ఏమీ లేవు మూవీలో. ఒకసారి అలా చూసొస్తాం అనుకుంటే ఓకే, లేదంటే లేదు. దాట్స్ ఆల్ అబౌట్ దేవరా మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.